హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. నిన్న చేద్దాం అనుకున్నాను, కానీ వాతావరణం చల్లగా ఉండటం వల్ల గొంతు బొంగురుపోయింది. కానీ అంబటి గారు, యూ డిడ్ ఇట్. ఫైనలీ యూ మేడ్ అస్ ప్రౌడ్. అంబటి గారు ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు రివ్యూస్ చేస్తారు మూవీది, కానీ అంబటి రాంబాబు గారు ఆయనకున్న క్వాలిఫికేషన్తో కెమెరాని చూసి వణక్కుండా రివ్యూని ప్రాపర్గా చెప్పేసి అసలు ఆయన సినిమా చూసారో లేదో చాలామందికి తెలియదు. మళ్ళీ ఆయన అటు ఇటు అయిన వార్తలతో రివ్యూ చేసినట్టు అనిపించింది. కానీ ఒక పొలిటీషియన్గా ముందుకొచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అర్థం కానీ, పోలవరం అర్థం కానీ అంబటి రాంబాబు గారికి నిన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు తెగ అర్థమైపోయిందంట. ఆ బాధ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంట్రొడక్షన్ ఎక్కువ టైం ఇవ్వలేనబ్బా, ఎందుకంటే ఆయన 9 minutes వీడియోని అవలేశారు. కోద్దాం అనుకున్న 5 నిమిషాలన్నా పెట్టాల్సి వస్తుంది, దాంట్లో 3 నిమిషాలు చేసేద్దాం. మరి ఇంకెందుకు వెయిట్. నమస్తే. సర్లే. పాన్ ఇండియా సినిమా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు నిన్న రిలీజ్ అయింది. చాలా ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజానీకమే కాదు, దేశ ప్రజానీకం కూడా ఎదురు చూశారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది అందరూ ఎదురు చూసినటువంటి అంశం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రావటం. అంటే బ్రో సినిమా తర్వాత సుమారుగా 2 సంవత్సరాలు అయింది. ఆ సినిమా తర్వాత ఇవాళ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. చాలా పెద్ద గ్యాప్తో రిలీజ్ అవుతున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఎలా ఉంటుంది, ఇది విజయవంతం అవుతుందా కాదా అనేది ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి అంశం. ఇంకొక అంశం ఏంటంటే, ముందు ఉత్కంఠత గురించి మాట్లాడదాము. హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తర్వాత చెప్దాం. కానీ అంబటి గారు, సినిమా ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా చాలామంది విశ్లేషకులు దాన్ని విమర్శిస్తారు. అవన్నీ పక్కన పెడితే మీ కళల్లో ఎందుకు ఈ సినిమా కోసం అంత ఎదురు చూపు కనిపిస్తుంది? ఏంటి, మనలో కూడా పవనిజం ఉంది కదా, బ్లడ్లో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఉంటే ఆ ఫీలే వేరబ్బా. మీలో కూడా ఉంది కదా, తెల్ల చొక్కా వేసుకుని కూర్చుని పోయి మీరు రివ్యూ చేద్దామని కూర్చున్నారంటే యువర్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, నో డౌట్. నేను ఒప్పుకుంటున్నాను అంబటి గారిదని. లేకపోతే ఆయన ఏ వీడియో వెళ్ళదండి పాపం, 2,000 3,000 వెళ్తుంది. కానీ ఈయన రివ్యూ చేసిన వీడియోకి మాత్రం 50,000 దాటిపోయింది. ఎవరి ఫేస్ వాల్యూ ఎక్కడుంది దీని పట్ల ఆలోచించండి. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు యాత్రకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు మామిడికాయ యాడికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు చెంచెట్టు దగ్గరికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కకి వెళ్ళారు. ఇవన్నీ చెప్పినప్పుడు మనకైనా వ్యూస్ వచ్చినాయా? అదే హరిహర వీరమల్లు అని చెప్పి మళ్ళీ అదే 3 కెమెరా సెటప్లో కూర్చుంటే ఏమైంది, దెబ్బకి 6 లక్షలు దాటింది. అది సత్తా అంటే. సో ఫేస్ వాల్యూ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎంత ఉంది? ఎనిమీస్ మీరే అంటారు, నేను అనలేదన్నమాట, మీరే అనబోతారు తర్వాత. సో చెప్పేస్తున్నాను. అందుకే శత్రువుల యూట్యూబ్ ఛానల్లో ఆయన గురించి పొగిడినా కూడా వ్యూస్ లేచిపోయేంత ఉంది. ఇది సత్తా అంటే. ఉట్టి స్క్రీన్ పైన నటిస్తేనే మీ దాంట్లోని వ్యూస్ పెరిగితే, నిజంగా పాలన చేస్తే వచ్చేసారి ఎన్నికలకు మీరు ఎవరు ఉండరేమో, పార్టీ ఉండదేమో. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బాబు కొడుకులు నేర్పిస్తావు కదా బట్టి నీకు. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈయన వీడియో వినండి, అబ్జర్వ్ చేయండి. అసలు ఈయన సినిమా చూసినట్టు ఉందా లేదా మీకే తెలిసిపోద్ది. చూడకుండా అక్కడ ఎక్కడైనా మాటలు పెట్టి చెప్పాడా, లేకపోతే వీరాభిమాని అన్న ముసుగులో చెప్దాం. ఈ సినిమా విజయవంతం కావాలని అందరూ కోరుకున్నారు. నేను కూడా ట్వీట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనక వర్షం కురిపించాలని కోరుకున్నాను అని ట్వీట్ చేశాను. దీని మీద చాలామంది విమర్శలు చేశారు, కొంతమంది పొగిడారు, ఒక చర్చ జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ ప్రత్యర్థి, ఒక విధంగా రాజకీయంగా శత్రుత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన సినిమా అయిపోయింది కదా, నేను అనలేదు కదా. ఎనిమి బొమ్మ మన కాంపౌండ్లో వేస్తేనే మనకి ఇమేజ్ పెరిగింది. ఇక్కడ అర్థమైంది కదా, శత్రుత్వం, రాజకీయ శత్రుత్వం చెప్పింది ఈయనే కదా. సో నేను ఎక్కడ కొత్త క్రియేట్ చేయాల. మన శత్రు బొమ్మ మన దాంట్లో వేసుకుంటే ఆ కిక్కే వేరబ్బా. అసలు మన హీరోకి పోస్టర్ పడినంత కటింగుల్లో 1000-2000 పడితే, శత్రు పోస్టర్ దీంట్లో నడిపితే 6 లక్షలు దాటిపోయింది. అది మనకున్న గొప్పతనం. ఏంటి అంబటి గారు, రియలైజ్ అయిందా? ఇది ఏంటంటే నాకు నచ్చదు అంబటి గారు. మనకు తెలిసిన విషయమే బయట చెప్పుకోకూడదు, గట్టు చెప్పు కాకుండా అలా కానిచ్చేసేయాలి. అలాంటి విషయాన్ని బహిర్గతంగా ప్రూవ్ చేసి మనకి బలం లేదు, కూటమికి బలం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి బలం ఉంది, మన వీడియోలన్నీ వెళ్ళేవి ఆ కంటెంట్ మీదే.
అదే ధైర్యంగా నిన్న మనం జగన్మోహన్ రెడ్డి గారు మాతో డిస్కషన్ పిలిచారు, మేము మీటింగ్ పెట్టాము, మీటింగ్లో సారాంశం ఇది పెట్టండి 1000. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, మామిడికాయ ఆటకి వెళ్ళారు, ఐ డోంట్ లైక్ ఇట్, పోలీసులు ఎవరు వెళ్ళలేదు, 1500. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీస్ భద్రత ఏమైంది, ఇదంతా కుట్ర, 2000. దాంట్లో తంబు ఎలా పెట్టాలో తెలుసా అంబటి గారు, జగన్ని తొక్కేస్తున్న చంద్రబాబు, ఇలాంటి తంబ్స్ పెట్టండి. లోకేష్ చూడగానే పారిపోతున్న వల్లభనేని వంశీ, లోకేష్ వల్లభనేని వంశీ బరువు తగ్గించాడు, మీరు చెప్పి నేను కొత్తగా చెప్పట్లే, నేను చెప్పట్లే, ఇలాంటి తంబు పెడితే పరుగులు 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 తెస్తాయి. ఎందుకంటే ఆ కాంపౌండ్లో రాజకీయ శత్రుత్వం ఉన్న అదర్ కాంపౌండ్లో ఇమేజ్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఎక్కువగా ఉంది. మరి అది వాడుకోపోవడం ఇప్పుడు అర్థమైందండి ఆయనకు కూడా యూట్యూబ్ ఎలా వాడాలో. పొలిటికల్ జర్నీ మొదలుపెట్టి యూట్యూబ్ స్టార్ లాగా మిగిలిపోయి, ఏంటి అంబటి గారు మీరు చేసే పనులు, అందరూ చెప్పారా దానికి ఆయనకి శుభాకాంక్షలు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదే, బిజీగా ఉన్నారండి, లిక్కర్ కుంభకోణం ఏదో. ఐ అండర్స్టాండ్, ఐమ్ సారీ, మై హార్ట్ ఫెల్ట్, ఐ రియలీ సపోర్ట్ యూ ఇన్ యువర్ లో టైమ్స్, ప్లీజ్ సారీ. ఇదంతా పక్కన పెడితే ఏంటండి, దీనికి చాలామంది హర్షించారు, కొంతమంది డిబేట్లు పెట్టారా, ఎవరు లేదు అక్కడ, డిబేట్ పెట్టింది నేనే, మిగతా వాళ్ళందరూ ఊరికే రాసుకున్నారు, మీ వీడియోలు నేను తప్ప ఎవరు చేయట్లేదు. ఇక్కడ చాలా పెద్ద డిస్కషన్ ఏం అవ్వలేదు, 4-5 పోస్ట్ వేసుకున్నారు, ఏం లేదు పెద్దగా, కంగారు పడద్దు. ట్విట్టర్లో ఎన్ని రీట్వీట్లు అయినాయో చూస్తే తెలిసిపోద్ది కదా, ఎందుకు మనం అంతా. బట్ యు ఆర్ అ మ్యాగ్నానిమస్ పర్సన్, దాట్ ఐ విల్ యాక్సెప్ట్ డెఫినెట్లీ. ఎందుకంటే అపోజిషన్ పార్టీ రాజకీయ శత్రుత్వం మాకుందని బహిరంగంగా శత్రువులో మేము చెప్పి ఇలా చింపుకొని చూపించినా కూడా నువ్వు బాగుపడాలి అని చెప్పారు చూడండి. కానీ ఆ బాగులో ఎంత బాగుందో చూద్దాం ఇప్పుడు వీడియోలో. విజయవంతం కావాలని అంబటి రాంబాబు గారు కోరుకోవటం ఏమిటి అనేది చాలా మంది ప్రశ్న. నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే మాకు కాస్త గౌరవం. కారణం ఏంటంటే చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చి తెలుగు చలనచిత్ర సీమలో ఒక అగ్రశ్రేణి నటులుగా. నౌ ఐ అండర్స్టాండ్ మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత అభిమానం ఉందని చెప్పి. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పైకి వచ్చారు, ఆయన మీద కాస్త అభిమానం కాదు, పవన్ కళ్యాణ్ గారు అంటే గుట్టలు అభిమానం ఉంది, అది మీకు తెలిసింది, కాస్త కాదులేండి, కాస్త కోస్తా ఎవరికి ఉందో మనకు తెలుసు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మీరు స్వయంగా మీరెందుకు ఫ్యాన్ ఉన్నారని చెప్పి. ఒక్కడో ఒక చిన్న ప్రాపర్టీ ఉంచుకుని ఏమీ లేకుండా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు తీసుకెళ్ళిపోతే లక్షల కోట్లు, వేల కోట్లు ఇంత పైకెళ్ళి కాస్ట్ ఏంటి మెగా 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 లెవెల్లో పైకి వెళ్ళిపోయి ఆఖరికి ఈడీ వాళ్ళందరూ ఇది ఎలా జరిగింది, రాష్ట్రం బాగుపడ్డం చేయడం రాదు కానీ సొంత ఆస్తులు పెంచుకోవడంలో ఇంత బాగా టెక్నిక్ ఎలా పాటించాడు, అసలు ఈ షెల్ కంపెనీలు ఏంటి, సూట్ కేస్ కంపెనీలు ఏంటి, అసలు ఈ లిక్కర్ ఏంటి, కుంభకోణం ఏంటి, లిక్కర్ తక్కువ అమ్మాయని చెప్పిన ప్రాఫిట్లు ఎలా వచ్చినాయి, రాష్ట్రంలో లిక్కర్ పిన్న ఎలా తాకట్టు పెట్టాం, అసలు మైనింగ్లు ఏంటి, ఉద్యమాలు ఏంటి, ఎలా సంపాదించారు, ఎక్కడికక్కడ ప్యాలెస్ ఎలా వచ్చినాయి, ఇంత బిజినెస్ మీద మీరు అందరూ ప్రేమించడం వాళ్ళు తప్పలేదు. నాకు అర్థమైంది ఇప్పుడు మీ ప్రేమ అంతా ఎలా మొదలైందో. అరే రే చెప్పాలి కదా, అలా చేసి చెప్పకుండా వదిలేస్తేనే మాకు అర్థం కాదు. అరాకొర ఇన్ఫర్మేషన్ బాగోదు అంబటి గారు, ధారాళంగా మీరు చెప్పినట్టు చెప్పాలి. ద ప్లస్ పాయింట్ విత్ అంబటి రాంబాబు గారు ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐ మైట్ బి సెటైరికల్లీ కమెంటింగ్ ఆన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీస్ సేయింగ్, కానీ ఈయనకున్న స్పష్టత ఏ రకంగా చెప్తారు, మేబీ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ పక్కన పెట్టండి, అది పచ్చి నిజాలైనా పచ్చి అబద్ధాలైనా అటన్నింటి పక్కన పెడితే వినే ప్రతి ఒక్కడికి అరటిపండు ఒలిచిపెట్టి చెప్పినట్టు చెప్తాడు. ఈ విషయంలో ఖచ్చితంగా ఇంత ఏమంటారంటేనండి, కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఆ పార్టీలో ఎవరికి లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా మెచ్చుకుంది రాదు. పోలవరం అర్థం కాలేదు చెప్పారు, నాకు అర్థం కాలేదని, తర్వాత ఆయన భ్రమల్లో ఆయన ఉంటారు, అది వదిలేయండి. గుర్తింపు పొందారు, ముఖ్యంగా చిరంజీవి గారు. వారు మరింత పైకి వెళ్ళాలని, మరింత విజయాలు సాధించాలని మేము కోరుకోవటం అనేది మాకున్నటువంటి లక్షణం. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా అద్భుతంగా ఆడాలని ఇప్పుడే కాదు ఎప్పుడు కోరుకుంటూ వచ్చాం. ఈసారి ప్రత్యేకంగా ట్వీట్ చేయడానికి గల కారణం ఏమిటంటే, ఆ సినిమా 2020లో ప్రారంభమైంది, చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఏఎం రత్నం గారు దానిలో పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులు గురయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేక కాల్ షీట్లు ఇవ్వక చిత్రం సకాలంలో పూర్తి కాలేదు. 20 నుంచి 25 వరకు. ఏం రత్నం గారు ఇంత దగ్గరికి వచ్చి చెవిలో చెప్పి అంబటి గారు నేను చాలా ఆర్థిక నష్టంలోకి వెళ్ళిపోయాను, చూడండి నా పరిస్థితి ఎలా అయిపోయిందని చెప్పినట్టు చెప్తారు. ఈయన
ఏం రత్నం గారు 4 ఏళ్ల క్రితం ఈ మూవీ మొదలుపెట్టారు. బ్రో తర్వాత రిలీజ్ ఇదే. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ మీరందరూ వకీల్ సాబు, బ్రో ఇవన్నీ ఎలా తొక్కేశారో కూడా మీ టెన్యూర్లో అందరికీ తెలిసిన విషయమే. అది కొత్త ఏం కాదు. అండ్ పవన్ కళ్యాణ్ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ పాలిటిక్స్. ఎందుకంటే మీ రాష్ట్రంలో అరాచక శక్తులు ఎక్కువైపోయి 2023 నుంచి అయితే మరీ విధ్వంసానికి దారితీసిన పరిస్థితుల్లో సినిమాలు షూటింగ్ చేయాలా, ప్రజలు కావాలంటే హీ హ్యాస్ ఆప్టెడ్ ఓన్లీ ఫర్ జనాల కోసమే పనిచేస్తాను, సినిమాలు కాదని. 5 సంవత్సరాల పాటు ఆ సినిమా రిలీజ్ కాకోకుండా ఉండిపోయింది. అందువల్ల అవుట్డేట్ అయిపోతుందనేటువంటి భయం కూడా చాలా మందిలో ఉంది. ఏఎం రత్నం గారు ముందుగా ఈ చిత్రాన్ని క్రిష్కి డైరెక్టర్గా ఇచ్చారు. ఆయన కూడా 5 సంవత్సరాలు అయ్యేసరికి ఉండలేక వెళ్ళిపోయాడు. చివరికి జ్యోతి కృష్ణ అని వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా డైరెక్టరే, ఆయన చేత డైరెక్ట్ చేయించుకుని ఎట్టకేలకు చివరకు సినిమా రిలీజ్. ప్లీజ్ ఇంకోలా తీసుకోకండి, కానీ సినిమా రివ్యూలు అయిన ఉంటే అంబటి గారితో చెప్పించుకోండి వెళ్ళి. పర్ఫెక్ట్గా ఆయన ఒకప్పుడు డైరెక్టర్ అయినా, ఇప్పుడు డైరెక్టర్ అయినా కథా నేపథ్యం ఇది. ఈ వివి సత్యనారాయణ గారి సినిమా కంటే ఎక్కువ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగుతనాన్ని ఉట్టిపరిచేలాగా మనకి ఎక్స్ప్రెస్ చేసి దాన్ని కింద కమెంట్స్ చూడలేదు అంబటి గారు. పాపం ఆయన ఆడుకుంటున్నారు, తిడుతున్నారు కూడా దాంట్లో. కమెంట్స్ ఆఫ్, అది మగతనం అంటే అది నిజంగా మెచ్చుకోవాలి ఆయన్ని. కమెంట్స్ కూడా ఆఫ్ చేయకుండా ధైర్యంగా అంటే కమెంట్స్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటే వ్యూలు పెరుగుతాయి అని లాజిక్ కూడా అంబటి గారు తెలుసుకుంటారు. అందుకు కదా కమెంట్స్ ఆఫ్ చేయలేదు. అంబటి గారి ఛానల్లో అది ఇంప్రూవ్ అవ్వాలన్నంత కోరిక పాలిటిక్స్లో కనిపించట్లేదు ఏంటి? సినిమా రివ్యూలు చేసుకుందామా, లేకపోతే మనం ఇదే సాక్షిలో చెప్పేసుకోవచ్చుగా. నో, ఐ వాంట్ అంబటి రాంబాబు ఛానల్ ఓన్లీ. నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరగాలి, నాకు పెరగాలి. బట్ ఎనీవేస్ తప్పేం లేదు. ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా ఓ చిన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయాలి, ఓ ట్విట్టర్లో మీమ్ అవ్వాలి, ఒక ఫేస్బుక్లో మీమ్ అవ్వాలి, చాలా కోరికలు ఉంటాయి. తప్పేం లేదులేండి. బట్ ఎనీవేస్ ఇంత బాగా చెప్పగలుగుతారా ఏ రివ్యూవర్ అన్నా? ఆవేశపడిపోయి ఫట్టు ఫ్లాప్ అని చెప్పేసుకుంటే వెళ్ళిపోతారు. ఇది నేర్చుకోండి, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి. చేసుకున్నారు. ఈ సందర్భంగా నేను గతంలో ఒక వీడియో కూడా చేశా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ బిజీలో పడి ఉన్న చిత్రాలను పూర్తి చేయటం లేదు, అందువల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు, కాబట్టి తక్షణమే మీరు పూర్తి చేయటం మంచిది అని ఒక సలహా కూడా నేను ఇవ్వటం జరిగింది. అమ్మ బట్టి మొన్నటికి మొన్న ఏమన్నారు మీరు? టూ మచ్ అంటే ఇది కదా. ఏం రత్నం మీద ప్రేమ కురిపించినట్టే కురిపించి ఏం రత్నం అవసరమా? అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపట్లేదు పాలిటిక్స్లో. సినిమాలు చేసుకుంటున్నాడా, పార్ట్ టైం ఎంప్లాయీలా బిహేవ్ చేస్తున్నాడు మీరేగా. మళ్ళీ ఇప్పుడేమో సినిమా నిర్మాతలు అందరూ బోసిపోతారు, గొల్లుమంటారు, వెళ్ళి సినిమాలు చేసుకోవాలి కానీ ఇలా కూర్చుంటావు ఏంటని అంటారా? మళ్ళీ మొన్న వీడియోలో ఏమంటారు? అసలు ఈ మౌనం ఏంటి పవన్ కళ్యాణ్, మాట్లాడు అంటారు. ఇంకోసారి ఏమంటారు? మౌనం వద్దు, ఏమొద్దయ్యా నువ్వు వెళ్ళిపోయి యాక్టింగ్ చేసుకో అంటారు. ఇది ఏమన్నా మనకి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇచ్చినప్పుడు ఇవ్వలేదన్నప్పుడు ఇచ్చినట్టని, లేకపోతే బ్యారిగేట్లు దోసినట్టని పాలిటిక్స్ మాట్లాడడం చీప్గా ఉంటాయి. ఇలా మాట్లాడితే ఒక స్ట్రేచర్ పీపుల్. మీ వీడియోలో మీరే ఒకసారి వెనక్కి చూసుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే ఇలా వెనక్కి చూడండి అమ్మా, ఎన్నెన్ని అన్నాడు ఆయన గురించి తమ్నెయిల్స్ పెట్టి వెళ్ళి చూడండి. ఈరోజు మళ్ళీ శ్రేయోభిలాష్ వచ్చేసాడు. ఆ వీడియో కావాలంటే మరొకసారి చూసుకోండి. ఇదే కాదు, ఓజీ ఉంది, దానితో పాటు వస్తాద్ భగత్ సింగ్, ఈ 2 కూడా ఉన్నాయి. ఇవి అవుట్డేట్. ఏమండి నేను ఇంత భరించలేను. ఈయన బేసికల్లీ పవన్ కళ్యాణ్ రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా ఇప్పుడే ఖర్చు వేసి పెట్టారు. రిలీజ్కి ముందు ఎలా ఉండబోతుంది, రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుంది, టికెట్లు ఎన్ని చిరిగాయి, ఎన్ని కౌంటర్లోకి వెళ్ళి, ఇదంతా కూడా ఆయన చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆయన చేసిన టాపిక్ ఏంటంటే అసలు టికెట్ ధరలు ఎలా పెంచారు, మీరు లూటీ చేస్తున్నారా ఇదంతా అని. టికెట్ 600 పెంచిన తర్వాత జనాలకు చూడటం ఇష్టం లేదనుకోండి, కొనుక్కుని వెళ్ళరు. అది ప్రజల విజ్ఞత. మనలాగా తీసుకెళ్ళిపోయి 1500కి నాటు కల్తీ సారా లిక్కర్ని పోసి స్పిరిట్ని పోసి చంపలేదు కదా. జనాలకు ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు హరిహర వీరమల్లు చూస్తే చూడు, లేకపోతే గీతా ఆర్ట్స్ వాళ్ళ కొత్త సినిమా వచ్చిందా చూస్తే చూడు. అసలు ఏం చూడకుండా నోటా కోసి ఓటేసినట్టు వర్షాకాలంలో సినిమాకి వెళ్ళడం దాండగా ఇంట్లో పడుకో. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళిపోయి నువ్వు 600 రూపీస్ అర్జెంట్గా నీ పాకెట్లో తీసి మా స్టేట్ ఖజానా కట్టి పవన్ కళ్యాణ్ హీరోని చేసేసి పోస్టర్ దండేసి కింద హారతేయాలని చెప్పారా నీకు? ఏంటబ్బా ఒక్క 600 కింద లోల్లి 600 రూపాయలు ఏమైనా ప్రజల్ని ఫోర్సబుల్గా తీసారా? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అనండి, నా సినిమా చూడండి అని చెప్పడానికి కూడా నాకు మొహటంగా ఉంటుంది అని చెప్పనన్నాడు ఆయన. నువ్వు మాత్రం ఇది చెప్తావు. 600 రూపాయలు గవర్నమెంట్ డబ్బుల్లోంచి ఇచ్చిందా, జనాల పాకెట్లోంచి ఇచ్చారు ఎంటర్టైన్మెంట్కి. ఈ నోరు ఏమైంది? 30 రూపాయలు టికెట్ అన్నప్పుడు ఏమైంది? అది కూడా ఆర్థిక భారమే. మాకు ఇవ్వాల్సింది రూపాయికి సినిమా, దోలు వదిలిపోయేది ఒక్కొక్కరికి. ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాల్సింది రూపాయికి సినిమా, థియేటర్ వాళ్ళే వచ్చి కొట్టేవాళ్ళు అప్పుడు ధర్నాలు. ఇంకేదో అనుకున్నారు కొట్టడం అంటే మీరు అందరూ. 600 రూపాయలు జనాల పాకెట్ ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరా, నీకేంటి ప్రాబ్లం? 600 ఎక్కువ అనిపించింది అనుకో, మేము వెళ్ళాం. అది లూటీ కింద ఎలా వస్తాయి? లూటీ చేసింది జగన్మోహన్ రెడ్డి, నీకు అది మాట్లాడే రైట్ లేదు అసలు.
లూటీ చేసి చంపేశాడు. ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. ఇంకా ఆయన ఉపోద్ఘాతంతో ఒక 3 నిమిషాలు ఇప్పుడు టికెట్ల మీద ఉంటుందండి బాబు, అది భరించలేము. లాజిక్లెస్ పర్సన్ ఇంక ఇతను. ఐ కాంట్ టేక్ హిమ్ ఎనీ మోర్. నేను కొంచెం ఎండ్కి వెళ్తాను. విజయం సాధించలేనటువంటి వ్యక్తులు ఎవరి కోసమో రేట్లు పెట్టినా కనక వర్షం కురిసేటటువంటి పరిస్థితి లేకపోవటం చాలా విచారకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా రేట్లు పెట్టకూడదు అంటాడు, పెట్టినా ఓడిపోయింది అంటాడు. పెడితే ఓడిపోతే ఎలా అంటే లిక్కర్ మేము మొత్తం రాష్ట్రంలో అరికట్టేస్తాము, మద్యపాన్ని నిషేధం చేసేస్తాం అని చెప్పి 15 ఏళ్ళకి సరిపడా తాకట్టు తీసుకొచ్చేసి తక్కువ స్టాక్ని రిలీజ్ చేసి ఎక్కువ ప్రైస్లో వేసి మళ్ళీ రెవెన్యూ ఎక్కువ చూపించేసాం అని చూసి ధనదాహంతో మేసినట్టు కాదు కదా లూటీ జరిగేది ఇక్కడ. మనకు వచ్చిన ప్లాన్లు అందరికీ రావు అన్నబట్టి ఏదో సినిమాలు తీస్తారు, ప్రొడ్యూసర్ బయట పడాలి పెట్టింది అనుకుంటారు. అవుట్డేట్ అయిన స్క్రిప్ట్ అవని లేకపోతే ఏదన్నా అవని. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఉన్నారు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడితే 600 రూపాయలు వేసుకుని వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం లేదు మాకు, మేము ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ చూస్తారు. నువ్వు చెప్తే అసలు వెళ్ళరు, హీరో చెప్పినా వెళ్ళరు. అభిమానం మీద వెళ్తూ ఉంటుంది ప్రతి ఒక్కటి. ఏమైపోయింది అక్క చెల్లెమ్మలు, ఏమైపోయింది ఆ ప్రేమ, ఏమైపోయింది ఆప్యాయత, ఏమైపోయింది అంత పోలా 11కి. అలాగే ఉంటాయి ఇక్కడ అక్క చెల్లెల ప్రేమలో. పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఏం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు బికెమ్ సీఎం, లోకేష్ బికెమ్ మినిస్టర్. ఏం చేస్తాం అన్నబట్టి కాలం కర్మం కలిసి రాకపోతే నేను ఏం చెప్పాలో అర్థం కాదు. చెప్పదలుచుకున్నాను, సినిమా ఆడాలని అందరం కోరుకుంటాం. ప్రధానంగా నేను మరొక్కసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయ ప్రత్యర్థే తప్ప సినిమా ప్రత్యర్థి కాదు. వాళ్ళ సినిమాలు బాగా ఆడాలని. సినిమా ప్రత్యర్థి ఏంటి? మనం ఏమైనా సినిమాలో యాక్ట్ చేసామే ఏంటి? ఓన్లీ సంక్రాంతికి డాన్స్ చేసాం. సినిమా ప్రత్యర్థి ఏంటి? సినిమాలో ప్రత్యర్థి అంటే మనం యాక్ట్ చేయాలి. ఏమైనా ఉన్నారా ఏంటి మనకి? మనం ఏంటి ఓన్లీ సంక్రాంతికి డాన్స్ తప్ప సంక్రాంతి డాన్స్ పెట్టి ఇక్కడ సినిమాలో పెట్టారా? సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారు అంబేద్కర్ మీద, నాకు నచ్చలేదు అది, అదంతా పక్కన పెట్టండి. కానీ సినిమాలో డాన్స్ చేశారా? సినిమాలో ప్రత్యర్థి అంటానికి ఏంటి అంబేద్కర్ ఇంత వైరల్ స్టఫ్ ఇస్తారు మీరు రోజు కూర్చుని? ఏంటిది? అద్భుతంగా వారు నటించాలని మేము కోరుకుంటాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ అద్భుతమైన నటులే తప్ప అద్భుతమైన రాజకీయ నాయకులు కాదు అనేది ఇప్పటికీ. ఎందుకు అద్భుతమైన రాజకీయ నాయకులు కాదమ్మా? 151 నుంచి 11కి పడిపోయినాడు అద్భుతమైన రాజకీయ నాయకుడు. మినిస్ట్రీ ఇచ్చేటప్పుడు కూడా నాకు పోలవరం అర్థం కాదు, నాకు ఈ మినిస్ట్రీ ఇవ్వకూడదని చెప్పకుండా తీసుకున్నాడు అద్భుతమైన మినిస్టరా? రాజకీయ నాయకుల ఓడిపోయినా పర్లేదు, జనాల్లోనే ఉంటాను, నాళ్ళే గెలిపిస్తారు ఏదో ఒక రోజు నా అవసరం ఉంటే అనుకుని తిరిగి 21 ఓట్స్ 21 ప్లేసెస్లో 21 ప్లేసెస్ గెలిచిన అతను అద్భుతమైన రాజకీయ నాయకుడు కాకుండా గివ్ మీ వన్ మనీ, ఐ డోంట్ నో మనీ ఈజ్ ఇంపార్టెంట్ రన్ ద మాటి, ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ అని చెప్పి కానీ లిక్కర్ కుంభకోణం 3,200 కోట్లు, రాజ్ కాసిరెడ్డి 2,000 కోట్లు, అసలు మెయిన్ కుంభకోణంలోకి వెళ్తే లక్షల కోట్లు. ఇండియా కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది కుంభకోణంలో. ఏం కోట్లు రా నాయన ఎన్ని అసలు నాకు అర్థం కాదు, చదివే మాకన్నా పిచ్చెక్కుతుంది. ఏ కోట్లు అవి? అదేదో కుబేరా సినిమాలో ధనుష్ డైలాగ్ ఉంటుంది, నా పేరున కోట్ల 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 రూపాయలు ఉన్నాయంటే అన్నాడు, ఇన్నోసెంట్గా చెప్తాడు పాపం. అలా ఎవరి పేరు మీద ఏ కోట్లు ఉన్నాయి నాకే అర్థం కావట్లే. ఎన్ని ధనుష్లు ఉన్నారు దీంట్లో చెప్పాలి కదా మాకు. కుబేరా తెలుసు, ధనుష్లు ఎంతమంది ఉన్నారే బాబు దీంట్లో? ఎలా ఉందంటే ఐఎమ్ రాజ్ కోటి సన్ ఆఫ్ ధనుష్ కోటి అన్నట్టు అయింది బతుకు. ఎవరి నుంచి ఎవరి చేతులు మారిని ఏంది కథ అది చెప్పారు. మనం ఎక్కడ వచ్చి నిస్సిగ్గుగా నిరభ్యంతరంగా జనాల మీదకి వచ్చి మేము ఇంకా గొప్ప రాజకీయవేత్తలం, మాకు ఇంకా బలం ఉంది, స్థానిక బలంలో మమ్మల్ని ఊపేస్తారు జనాలు వెళ్ళిపోయి, మమ్మల్ని కౌగలించుకుంటుంటే మాకు ఒళ్ళెప్పులు వస్తున్నాయి, అసలు మమ్మల్ని ప్రొటెక్షన్ ఇవ్వండి, మాకు రోప్ పార్టీ ఇవ్వండి, రోప్ పార్టీ ఇస్తే బ్యారిగేట్లు నేనే తోసేస్తాను. ఎప్పటికీ నా అభిప్రాయం, రాజకీయంగా వారు అంతగా మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తులు, రాజకీయంగా వారు ప్రజల దగ్గరికి వెళ్ళలేనటువంటి మనుషులు, రాజకీయంగా విజయం సాధించలేనటువంటి వ్యక్తులు, ఎవరి కోసమో ఉపయోగపడే వ్యక్తులే తప్ప స్వయం ప్రకాశితులు కాదు అనేది. అంబటి నువ్వు సాక్షికి ఉపయోగపట్ల, నువ్వు స్వయం ప్రకాశితుడివా? సాక్షి ప్రకాశితుడివి, జగన్ ప్రకాశితుడివి, నువ్వు చందమామ లాంటి వాడివి. సూర్యుడు లేకపోతే నీకు వెలుగు లేదు. నీకేంటి పేరు నానికని పారిపోయాడు ఇప్పుడు పేరు అనేది వాళ్ళని వంశీ కోడాల వెంకటేశ్వరరావు, మీరందరూ చందమామలయ్య ఆకాశంలో. మీ అందరికీ వెలుగు రావాలంటే ఏది? స్వయం ప్రకాశుడైన సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయిస్తేనే మనకి ఇక్కడ కాంతి అనేది వస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ ఇల్యూమినేషన్ కెపాసిటీ మూన్కి ఉంటుందమ్మా, స్వయం ప్రకాశితులు ఉంటారమ్మా సూర్యుడు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మనం మూన్స్ అమ్మా, మనం మూన్స్. మనకి ఎప్పుడూ గ్రహణమే పట్టు ఉంటుంది, అదేంటో నాకు అర్థం కాదు ఏంటో పాపం.
ఆ గ్రహణంలోనే ఈ రోజున ఒక రివ్యూ వచ్చే సూర్యుడి గురించి చేస్తే మనకు వచ్చింది 6,00,000 పైన వ్యూలు. ఐఎమ్ ప్రతి షూర్ ప్రతి సినిమాకి రివ్యూలు చేస్తాడు. ఇంకా చూడండి ఆపడు. అంబటి గురించి నాకు తెలియదా, స్వయం ప్రకాశిత్వం గురించి మనమే చెప్పాలి మళ్ళీ. ఏంటిదంతా అసలు? ఇప్పటికీ ఎప్పటికీ నా నిశ్చిత అభిప్రాయం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనా హరిహర వీరమల్లు విజయం సాధించకపోయినా అబ్బా అధికారాన్ని మాత్రం దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి తక్షణమే మీరు ఆ 2 చిత్రాల్లో నటించి విడుదల అయ్యే విధంగా చేసి నిర్మాతలకు ఊరట కలిగించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. తణుకులో నిన్న సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీ అభిమానులు మా నాగేశ్వరరావు గారు వ్యాన్ వెళుతుంటే ఆ వ్యాన్ మీద ఎక్కి తొక్కి గందరగోళం చేశారు. ఇలాంటి అంశాలను ఖండించండి, వారిని కంట్రోల్ చేయండి. చేయకపోతే మూల్యం మీరు చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ సినిమా అంతగా విజయం సాధించలేనందుకు చింతిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్లే. ఏంటి వైసీపీ టైంలో కారును రాడ్లెస్ కొట్టారు గుర్తుందా? ఆ మూల్యం ఇప్పుడు చెల్లిస్తున్నావా? సింగయ్య తలపై నుంచి కారు ఎక్కిచ్చేశారు. అప్పుడు పైన ఒకటి ప్లకార్డ్ పుచ్చుకుని జగన్మోహన్ రెడ్డి కారు మీద ఎక్కి తొక్కి చిందులేస్తున్నాడు. ఫ్యాన్స్కి మ్యాడ్నెస్సే ఉంటుంది తప్ప ఇంకేముండదని మీరే చెప్పారు కదా. ఆ మ్యాడ్నెస్లో చాలా సరిపోతూ ఉంటాయి. మరి మీ ఫ్యాన్స్కి ఒక మ్యాడ్నెస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక మ్యాడ్నెస్ ఉంటుందా? ఫ్యాన్స్ ఆర్ ఫ్యాన్స్ మ్యాన్, అంతే. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, బ్లడ్లో పవన్ కళ్యాణ్ కానీ బాలయ్య కానీ ఉంటే ఆ కిక్కే వేరు. మిగతా హీరోస్ గురించి నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే మన బ్లడ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకుని భ్రమించిన, ఉంటాడు అని ఆలోచించిన 11 స్థానాల కంటే కింద పడవచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన నిర్వచనం 151 అంటే వై నాట్ 175 అంటే ఇట్స్ జస్ట్ 151 నుంచి మైనస్ చేసేస్తే వి గాట్ 11 కంటే కింద పడితే. అండ్ మొన్నగా కొత్తగా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అభ్యర్థులందరితో రాజీనామా చేయించి మళ్ళీ ఫ్రెష్గా ఎలక్షన్కి వెళ్దాం అంటే మేము రామహే అని చెప్పి వెళ్ళిపోతున్నారని చెప్పి కార్టూన్స్ బయట తిరుగుతున్నాయి. నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎహే అంటారా అని చెప్పి నాకు కోపం వచ్చింది. ఎంత ఓడిపోతే మాత్రం పులిపులే, పులికి మామూలుగానే మీసాలు ఉంటాయి, పులికి మామూలుగానే కొంచెం నేను చెప్పలేకపోతున్నాను ఇంకేంటో కానీ పులే. ఓకే హ్యాపీ. లాస్ట్గా సేడిజం యాంగిల్ ఏంటంబట్టి గారు ఫ్లాప్ అయినందుకు నేను బాధపడుతున్నాను. సినిమా చూసారా? అసలు 2 సీన్ క్వశ్చన్లు అడగండి కింద ఎవరైనా కమెంట్స్లో. ఖచ్చితంగా 2-3 సీన్ క్వశ్చన్లో ఈయన ఇంటర్వ్యూ మైక్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ డైలాగ్ ఎప్పుడు చెప్పారు, కాలు ఎప్పుడు మూవ్ చేశారు, ఎప్పుడు మొహం మీద ఫాట్ అని అన్నారు, ఇలాంటి క్వశ్చన్లు అడిగితే కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా క్వశ్చన్ అడిగితే ఇది ఒరిజినల్ రివ్యూర్ కదా ఫేక్ రివ్యూర్ అని మనకు తెలిసిపోయి అంబటికి ఇచ్చిన వ్యూస్ అని ఛానల్ రిపోర్ట్ కొట్టడానికి ఎక్కువ పడతారు. ఎనీవేస్ డోంట్ రిపోర్ట్. అంబటి గారి ఛానల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ వీడియోస్ ఆయన దగ్గరే దొరుకుతాయి. ప్లీజ్ ఆయన్ని బ్రతకనివ్వండి, మమ్మల్ని బ్రతికించండి. దాట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ లుక్స్ టు బి అ ఫేక్ రివ్యూ. Thank you.